రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్తో పాటు మరో కొత్త డిస్కం ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేసింది ఇంధన శాఖ. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను సీఎం రేవంత్ కు వివరించారు అధికారులు. అయితే మూడో డిస్కంపై కీలక సూచనలు చేశారు సీఎం. జీహెచ్ఎంసీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్పై పూర్తిస్థాయి ప్రణాళికలు డిసెంబర్లోగా రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం పరిధిలోకి వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలోని మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని తీసుకురానున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి ఇంధన శాఖ అధికారులు ప్రపోజల్స్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన సమావేశంలో కొత్త డిస్కం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై సీఎంకు అధికారులు పలు ప్రతిపాదనలు అందించారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఆలోపు పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3గా పునర్విభజన చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త డిస్కంకు సంబంధించి పీపీఏ అలోకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై సీఎంకు అధికారులు పలు ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రాజెక్టుకి డిసెంబర్లోగా పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్లో ముందుగా విద్యుత్ సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని సూచించారు. పవర్ లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలని చెప్పారు. సబ్స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట సబ్స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్స్టేషన్లు అవసరం ఉందో గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్బన్ ఏరియాల్లో విద్యుత్ సబ్స్టేషన్లలో అధునాతన సాంకేతికను ఉపయోగించాలని సూచించారు. కరెంటుతో పాటు ఇతర కేబుళ్లకు కూడా అండర్ గ్రౌండ్ విధానాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సూచించారు సీఎం. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుగా చేపట్టిన మోడల్ సోలార్ రూఫ్ టాప్ విలేజ్ పనుల వివరాలను అధికారులు వివరించారు. ఇందిరా సోలార్ గిరి జల వికాసం పథకం కింద రైతులకు సోలార్ పంపు సెట్లను అందించాలని అధికారులకు సూచించారు సీఎం. వ్యవసాయ పంపు సెట్లకు కంటైనర్ ఆధారిత సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ విధానం మహిళా రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందన్నారు ముఖ్యమంత్రి. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలలు వంటి అన్ని ప్రభుత్వ బిల్డింగ్లపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ భవనాలు, స్కూళ్ల వివరాలను అధికారులు వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎక్కువ పెట్టుబడులను ఆహ్వానించాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు, బడ్జెట్ అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.